వక్ఫ్ సవరణ చట్టం కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వక్ఫ్ ఆస్తుల్లో ఎటువంటి మార్పులు చేయవద్దని సుప్రీంకోర్టు సూచించింది. వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు సైతం చేపట్టవద్దని చెప్పింది. ఇక కేంద్రానికి కౌంటర్ ఫైల్ చేసేందుకు వారం రోజుల సమయం ఇచ్చింది న్యాయస్థానం. వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వారం రోజుల్లో వివరణాత్మక సమాధానం ఇవ్వాలని కేంద్రానికి సూచించింది అత్యున్నత న్యాయస్థానం. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, కీలకమైన వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ కౌన్సిల్ లో ముస్లింలు సభ్యులుగా నియమించవద్దని, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చట్టం చెల్లుబాటును